ఇజ్రాయెల్ లక్ష్యం ఖమేని, ఇరాన్ అణుస్థావరాలు చమురు క్షేత్రాలపై గురి, ఆ దేశ ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే ధ్యేయం. భద్రతా కేబినెట్ తో నెతన్యాహు భేటీ, ఏ క్షణమైన దాడులు, పశ్చిమాసియాలో క్షణక్షణం భయం. ఆ ప్రపంచం యావత్తు పశ్చిమాసియా వైపు ఊపిరి బిగబట్టి చూస్తోంది. ఇక్కడ రాజుకున్న అగ్ని ఎంతటి భయానక రూపంలో నిప్పులు విరజిమ్ముతుందోనని సర్వత్రా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం రాత్రి ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో తమ దేశంపై విచ్చుపడిన ఘటనపై రగిలిపోతున్న ఇజ్రాయెల్ ఎలా స్పందిస్తుందోనన్న ఉత్కంఠత నెలకొంది. ఇరాన్ పై భారీ దాడికి ఇజ్రాయెల్ సమాయత్తమవుతున్నటువంటి సంకేతాలు వెలువడుతున్నాయి. సో ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు బుధవారం జెరూసలంలోని ఓ బంకర్ లో భద్రతా కేబినెట్ లో సమావేశమయ్యారు. ఇరాన్ పై దాడి చేసి తీరాల్సిందేనని ఇజ్రాయెల్ నిశ్చిత అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇరాన్ అణుస్థావరాలపై దాడి సహా ఆ దేశ ఆర్థిక మూలాలైనటువంటి చమురు, సహజవాయు క్షేత్రాలు లక్ష్యంగా చేసుకోవాలన్న వ్యూహరచన జరిగినట్టు సమాచారం. దీంతో పాటు ఇరాన్ కీలక నేతలు అంతమొందించాలన్న అంశంపైన భద్రతా కేబినెట్ లో చర్చ జరిగింది. ఇజ్రాయెల్ జాబితాలో ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా ఖమేనీతో పాటు ఇరాన్ రివల్యూషనరీ దళంలోని కీలక కమాండర్ల పేర్లు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే ఇరాన్ అణు కేంద్రాలపై దాడులను తాను సమర్థించబోనని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇజ్రాయెల్ కు తెగేసి చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ఇరాన్ కీలక స్థావరాలతో పాటు ఖమేనీ లాంటి ముఖ్య నాయకులకు ఏరివేయడమే ప్రధానంగా మా దాడులు ఉంటాయని ఇజ్రాయెల్ సైన్యానికి చెందిన ఓ అధికారి పేర్కొన్నారు. ఇరాన్ పై దాడిలో ఇజ్రాయెల్ కు అండదండలు అందించడానికి అమెరికా, ఫ్రాన్స్ సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే ఆ దేశాల ఆయుధ సంపత్తి పశ్చిమాసియాకు చేరింది. మంగళవారం ఇజ్రాయెల్ పైకి ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు చాలా వాటిని అమెరికా దాని మిత్ర దేశాలే అడ్డుకున్నాయంటూ ఒకరిని చూసాం. సో మొత్తానికైతే ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ యుద్ధం ఇంకా ఏ స్థాయికి పోతుందో అర్థం కాదు. అది మూడో ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నట్టు మనకైతే తెలుస్తా ఉంది.